రోజువారీగా వండుకునేటటువంటి కూరలు కానీ చట్నీలకి కానీ లేదంటే మీరు నాన్ వెజ్ కర్రీస్కి కానీ వేసుకునేటటువంటి తాలింపు దినుసులు పై సెక్షన్లో, అలాగే అందులోకి వేసుకునేటటువంటి ఉప్పు కారం పసుపు ఇట్లాగా స్పైస్ పౌడర్స్ అన్ని కూడా కింద ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ మెయిన్గా కూర స్టార్ట్ చేయగానే నూనె వేయగానే ముందు ఆవాలు జీలకర్ర వేస్తూ ఉంటాము. సో అవి రెగ్యులర్గా కూరకు వేస్తూ ఉంటాము. కొన్ని రకాల చట్నీలకి ప్రత్యేకంగా మినపప్పు శనగపప్పు వేస్తుంటాం కాబట్టి ఫస్ట్ రోలో నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఈ ఇంగ్రీడియంట్స్ ఏమైనా మీకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవి ఈ బాటిల్స్ లో తీసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. దీంట్లో ఏం పెట్టానంటే మొత్తం బిర్యానీకి సంబంధించి పెట్టాను. స్టార్ పువ్వు, చెక్క, లవంగ, యాలుక, పెద్ద యాలుక, జాపత్రి, జాజికాయ ఇట్లా అన్ని ఒక మిక్స్ లాగా వేసాను. సో బిర్యానీ చేసుకునేటప్పుడు మనకి ఇవి ఎక్కువ ఏం వేసుకోము కదండి, రేర్ గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొన్ని మామూలుగా మనం స్టోర్ చేసుకునే వాటిలో పెట్టుకున్నా కూడా ఇక్కడ చేతి కింద అందుబాటులో ఉండేలాగా అన్నిటిని మిక్స్ చేసి పెట్టాను. వీటిలో మిస్ అయిందల్లా ఒకటి షాజీరా ఏంటంటే జీలకర్ర లాగా ఉంటుంది కాబట్టి అది ఇందులో మిక్స్ చేస్తే తీసుకోవడం ఇబ్బంది అని చెప్పి అదొక్కటి కలపకుండా మిగిలిన కొంచెం పెద్ద పెద్దగా చేతికి ఈజీగా దొరికేవన్నీ కూడా ఒక మిక్స్ లాగా చేసేసి ఇందులో పెట్టాను. అండ్ బిర్యానీ ఆకు వచ్చేసి దీంట్లో పెట్టుకున్నాను. ఇది రాతి పువ్వు, మనం బిర్యానీ చేసినప్పుడు వేసుకుంటాం కదా, సో ఇది కూడా కొంచెం ఆకులాగా కలిసిపోతుంది కాబట్టి దీన్ని సపరేట్గా పెట్టాను. ఇంకా బిర్యానీలో వేసుకునేటటువంటి షాజీరా వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నానండి. సో దీంతో మనకి రోజువారీగా చేసుకునే మన రెగ్యులర్ ఫ్రైలు, కర్రీస్, పప్పు అన్నిటికి కావాల్సిన తాలింపు దినుసులన్నీ దీంతో సరిపోతాయి. అండ్ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇంకా మనం అవన్నీ వేసాక కూర అయిపోయే ముందు వేసుకునేటటువంటి ఉప్పు కారాలన్నీ కూడా కింద సెక్షన్లో పెట్టుకున్నానండి. సో మనము సాంబారు పులుసులు అలాంటివి చేసుకునేటప్పుడు వేసుకునేటటువంటి కల్లుప్పు ఇందులో పెట్టుకున్నాను. మామూలు సాల్ట్ ఒక దాంట్లో, అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు, కారము, ఇది వచ్చేసి ధనియాల పొడి, ఇది వచ్చేసి గరం మసాలా, అండ్ ఇక్కడ షాజీరా పెట్టాను. ఇది ఇక్కడ వచ్చేసి జీలకర్ర పొడి. ఈ రెండు సేమ్ కలర్ లో ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం డిఫరెన్షియేట్ అంటే తేడా తెలియడం కోసం ఒకటి సపరేట్ గా మధ్యలో పెట్టాను అనమాట, సీక్వెన్స్ గా వరుసగా పెట్టకుండా. ఇది వచ్చేసి జీలకర్ర పొడి చేసి పెట్టుకుంటే మనము కర్రీస్ లో అయినా వేసుకోవచ్చు, అలాగే కొంచెం మజ్జిగలో చేసుకుని తాగేటప్పుడు కూడా మనకి బాగుంటుంది కాబట్టి ఇది కూడా చేసి పెట్టుకోవడం వల్ల మనకి తేలిగ్గా ఉంటుంది. సో ఇలాగా మనకు కావాల్సిన మసాలా పౌడర్స్ అన్ని చేతికి అందుబాటులో కింద మనం రెగ్యులర్ గా వేసుకునే దినుసులు, బిర్యానీ మసాలా అంతా హోల్ గరం మసాలా పైన పెట్టుకోవడం వల్ల మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ రెసిపీ చేసినా కూడా ఈజీగా తీసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి, మీకు వంటకి కూడా కావాల్సినవి ఎంత ఉన్నాయి క్వాంటిటీ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ఒకవేళ అయిపోతున్నా కూడా రీఫిల్ చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది.